श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। हरि ओम। श्री गोविंद गोविंद गोविंद। श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीय परार्ते श्वेत वराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंटपे मम यजमानस्य गोत्रोद्भवस्य मी गोत्रं చెప్పుకోండి నామధేయస్య మీ పేరు చెప్పుకోండి మీ భార్య పేరు మీ బంధువుల పేర్లు మీ మనసులోని కోరికల్ని స్వామివారితో ప్రార్థన చేసుకోండి చెప్పండి सहकुटुंबानां सहबांधवानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणां अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्यता सिद्ध्यर्थं श्री भूनीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मांगम श्रीमद् वैखानस दिव्य भगवत शास्त्रोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ओम नमो वेंकटेशाय। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु कह करके अर्चक स्वामी ने संकल्पित करवा लिया हमें कि भगवान सर्वलोक क्षेमार्थम सर्वलोक कल्याणार्थम हम यह आपका शुभ विवाह महोत्सव तिरुमला के पावन पर्वत पर संपन्न करवा रहे हैं अर्चक स्वामियों के माध्यम से। अत्यधिक ही पवित्र क्षण भगवान वेंकटेश्वर स्वामी बालाजी का विवाह महोत्सव माता श्रीदेवी एवं माता भूदेवी के साथ संपन्न किया जा रहा है। वैखानस आगमोक्त पद्धति के अनुसार इस तिरुमला के पावन पर्वत पर प्रतिदिन दोपहर 12 बजे यह कल्याणोत्सव संपन्न होता है। हम सब का कल्याण करने के लिए भगवान ने यह लीला की है, उनकी परिणय लीला ही है यह। यद्यपि इस कल्याणोत्सव के शुभारंभ के लिए माध्यम बने श्रीमान ताल्लपाका अन्नमाचार्य जी, जिन्होंने 15वीं शताब्दी में 600 वर्षों पहले इस कल्याणोत्सव का शुभारंभ करवाया था, वे हरि संकीर्तनाचार्य थे। उन्होंने सर्व विघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि। श्रौतस्मार्तादिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। प्राणानायम्यां ओं भूः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मणि सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याः वाचनं करिष्ये। अदौ निर्विघ्नेन परिसमावाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये। तदंग करकाराधनं करिष्ये।
ఓం ధారాసు సప్తసు సమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగుం శుచిరగుం సుశర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశా వితతాః పురుత్ర తేభ్యో నైంద్రః సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుత స్వస్య ఓం వరుణమావాహయామి ఓం ప్రచేతసమావాహయామి ఓం రక్తాంబరధరమావాహయామి ఓం యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓమాగ్నేయో యస్మాత్ యజామహేత్వా విశ్వేశదాత్వం మహితోను శంభో వైరాజంతే సూతం నిదత్తాం ప్రైష్యామదీశో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి సూత్రవతి జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి గుడోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి ఓం భవద్భిః అనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాదితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని సామ్యంతు ఘోరాణి సామ్యంతు పాపాని సామ్యంత్వాధితయః వర్ధంతాం శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదా ఆభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యస్సకా తద్విష్ణోః పరమం పదకసా పశ్యంతి సూరయః దివి వచక్షురాదతం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణి సస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సత్ ద్రవిణోదా వీరవతే మిషన్నో ద్రవిణోదా ఆసతే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిः శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనోభిర్వ్యసేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంతిదేవా యత్రానశ్చక్ర జరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీరిష్టాయుర్గంతో ఓహో అదితిర్ద్యోరదితిరంతరిక్షం అదితిర్మాతాస పితాస పుత్రః విశ్వే దేవా అదితిః పంచజనా అదితిర్జాతామదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్ కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యముదేతి అత నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావతి కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో ఇతి బ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఇతి బ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో ఇతి బ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు రుధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవమిత్రదేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవం శరదస్సవీరాః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మాంగం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఓమాపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతనా మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య బాజే తేహనః ఉస్తిరోమాతర తస్మాదరంగమా విశిక్షయ ఇజిన్వద ఆపో జనయతాచనః ఓం పవమాన సువర్జన పవిత్రేణ విచర్షణి యః పోతాస పునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనవోధియ పునంతు విశ్వ ఆయవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతోగుమ్రను యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్టాః
देवाः तया मदन्तः सदमाद्येषु वयग्स्यामपतयोरहीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणेने शिरोमयो भूः ध्यावा पृथिवी पैसापयोभिः ऋतावरी यज्ञिये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्षिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनः हिमायेन देवा अपुनता येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा यः पावमानीरध्येति ऋषिभिः समृतकुं रसं सर्वगुं सपोतमश्नाति स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः समृतकुं रसं तस्मै सरस्वती दुहे क्षीरकुं सर्पिर्मधुतकुं पावमानी स्वस्त्येनीः सुदुगाहि पयस्वतीः ऋषिभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकुं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्दयन्तु नः देवीर्देवैः समावृताः पावमानी स्वस्त्येनीः सुदुगाहि घृतश्रुतः ऋषिभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोऽध्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमा पुनात् सोमस्वस्या वरुणसमीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनात् तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्णो अस्तु द्विपदे एषं चतुष्पदे ओं शान्तिः शान्तिः शान्तिः। ओं प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदीच्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तो ओष्पते प्रतिजानी ह्यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्व षण्ड येदि द्विपदेशं चतुष्पदे वास्तो ओष्पते शग्मया सगुं सदा ते सक्षीमहिरण्वया गातुमत्या अवह क्षेमयूतयोगे वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तो ओष्पते विश्वारूपाण्याविशन् सखा सुषेव येधिनः। ओं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यार्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ओम नमो वेंकटेशाय गोविंदा गोविंदा। भगवान वेंकटेश्वर स्वामी बालाजी सब कुछ हैं, परमाणु परमाणु में विद्यमान है, उनके सिवा कुछ भी नहीं है। भगवान सदा ही हम सब का कल्याण करने के लिए हमें अवसर प्रदान करते रहते हैं। उनके कुछ नियम हैं, जैसा जो करेगा उसको वैसा ही फल दिया जाएगा। यह सृष्टि का नियम उन्होंने बना के रखा हुआ है। इसलिए हमें कर्म करने की स्वतंत्रता उन्होंने प्रदान की है। मन और बुद्धि हमें दिया है उन्होंने, और उनका आदेश है कि हम मन और बुद्धि का सही उपयोग करते हुए उचित कर्म करें। अब कर्मों में भी त्रिविभाग उन्होंने बनाया है, सत रज तम, सात्विक राजसी तामसिक। सात्विक यानी के अच्छे कर्म, दया करुणा स्नेह प्रेम इत्यादि, सहयोग। राजसी यानी के न बुरा न अच्छा, किसी ने भला किया तो हमने भला कर दिया, किसी ने बुरा किया तो हमने बुरा किया। इस प्रकार से राजसी कर्म जो है वह एक मध्यम कर्म है, और तामसी जो कर्म है वह बुरे कर्म है। बिना किसी कारण के किसी को त्रस्त करना, किसी को दुख देना और आनंदित होना राक्षसी प्रवृत्ति। तो राक्षसी प्रवृत्ति का जो व्यक्ति होगा, तामसिक जो होगा, उसे नरक प्राप्त होगा। राजसी में
पृथ्वी पर ही पैदा होगा और मनुष्य जन्म उसे मिलने की संभावना है। सात्विक कर्म जो करेगा उसे स्वर्ग प्राप्त होगा, हो सकता है देवता भी प्राप्त बन जाए। लेकिन इन तीनों के अलावा एक और कर्म है जो सर्वोत्कृष्ट है, वह है भक्ति। भगवान के प्रति पूर्णतः समर्पित हो जाना, यही है भक्ति। प्रेम की पराकाष्ठा भक्ति है। तो भक्ति करें और भगवान के आशीर्वाद को प्राप्त करें, यही सर्वोत्कृष्ट कर्म है। भगवान के प्रति पूर्णतः समर्पित हो जाना कृतज्ञ भाव से, और अपने सारे योगक्षेम को उनके हवाले कर देना, यही भक्ति है। अब देखिए, भगवान को अब रक्षाबंधनम बांधा जाएगा। अंकुरार्पण का पवित्र कार्यक्रम संपन्न हुआ। मिट्टी के बर्तनों में 9 धान्यों के बीजों को डाला गया अंकुरण के लिए। शुभारंभ हुआ है उत्सव का। अंकुरार्पण के पहले विश्वक्सेन महाराज की पूजा हुई, जो भगवान के सर्वसेनाध्यक्ष हैं। वरुण देव की पूजा हुई, जल देवता के, और सृष्टि के समस्त पवित्र नदियों के जलों का आह्वान किया गया। अभिमंत्रित जल हैं ये, जिससे भगवान की सेवा की जा रही है। परमपिता परमेश्वर परब्रह्म महाविष्णु के अवतार श्री वेंकटेश्वर स्वामी बालाजी सदैव हम सब की रक्षा करते रहते हैं। हमें केवल एक ही कर्म करना है, वह है उनके प्रति पूर्णतः समर्पित होकर के उनका स्मरण करें, ध्यान करें, और भगवान हमें सभी पापों से मुक्त करके हमें आनंदित कर देते हैं। सर्वधर्मान परित्यज्य मामेकम शरणम ब्रज कहा है भगवान ने। सभी कर्मों को छोड़ो, कोई यज्ञ होम तप की आवश्यकता नहीं, केवल मेरा ध्यान करो, कहते हैं भगवान सच्चे मन से। सच्चे मन से अभी यदि हम उनका स्मरण करें, क्योंकि मन एव मनुष्यानाम कारणम बंध मोक्षयो, मन से ही हम बंधन में बंधते हैं और मन से ही मोक्ष भी प्राप्त कर सकते हैं। इसलिए अपने मन से भगवान का स्मरण करते रहें और भगवान सदा ही आनंदित हो जाते हैं। अब रक्षाबंधनम का पवित्र कार्यक्रम होने वाला है। अर्चक स्वामी रक्षाबंधनम बांधने के लिए भगवान के समक्ष पहुंच रहे हैं। भगवान वेंकटेश्वर स्वामी बालाजी के दाहिने हाथ में ये रक्षाबंधनम बांधा जाएगा तथा उसके पश्चात माताओं श्रीदेवी एवं माता भूदेवी के बाएं हाथों में भी रक्षाबंधनम बांधा जाएगा। वैवाहिक औपचारिकताएं हैं यह, यद्यपि भगवान को किसी रक्षाबंधनम की आवश्यकता नहीं, वे तो स्वयं ही रक्षक हैं सबके। और उनके हृदय में तो माताएं दोनों श्रीदेवी भूदेवी वक्षस्थल निवासिनी हैं। ये जो कल्याणोत्सव का पवित्र कैंकर्य संपन्न किया जा रहा है, यह 15वीं शताब्दी में 600 वर्षों पहले श्री तालपाका अन्नमाचार्य महाराज ने इसका शुभारंभ किया था। तालपाका अन्नमाचार्य भगवान के परम भक्त थे। उन्होंने हजारों संकीर्तनों की रचना करके अपने भक्ति को प्रकट किया था और भगवान के प्रति अपने कृतज्ञ भाव से वे समर्पित हुए थे। उनका पूरा जीवन भगवान के स्मरण में ही रहा और अंततः भगवान ने उन्हें साक्षात दर्शन भी दिए और उनके वंश को भी तार दिया। ये जो हम कल्याणोत्सव देख रहे हैं, इसमें अन्नमाचार्य के वंशज ही कन्यादान करते हैं और वारणमायरम का शुभ कार्यक्रम भी वे करते हैं। इस प्रकार से अन्नमाचार्य को तो साक्षात दर्शन दे के उन्हें धन्य कर ही दिया और उनके वंशजों को भी धन्य कर दिया है।
ये कल्याणोत्सव अत्यंत ही पवित्र माना गया है। अब देखिए ये रक्षा सूत्र, रक्षाबंधनम, हल्दी लगा पवित्र सूत्र जो है भगवान के दाहिने हाथ में बांधा जा रहा है। परमपिता दूल्हा बने हुए हैं, वर बने हुए हैं परमपिता। आहा, कितना सुंदर स्वरूप है भगवान का। आइए हम सब उनके चरणों में प्रणाम करें। परमपिता हैं वे हम सब के, उनका आशीर्वाद लीजिए। अब दोनों माताओं को भी रक्षाबंधनम बांधने के लिए अर्चक स्वामी पहुँचे हैं माताओं के समक्ष। प्रथम वधू हैं माता श्रीदेवी, महालक्ष्मी की अवतार। भार्गव गोत्र के उत्तर फाल्गुन नक्षत्र के कन्या राशि में प्रकट है माता श्रीदेवी, प्रथम वधू। उसी प्रकार द्वितीय वधू हैं माता भूदेवी, जो कि पृथ्वी हैं हमारी माता, धरती माता। कश्यप गोत्र में रेवती नक्षत्र के मीन लग्न में प्रकट हुई है मातेश्वरी भूदेवी। इस प्रकार दोनों माताओं का यह आशीर्वाद हमें प्राप्त होगा। प्रणाम करें। जगन माताएं हैं ये, हम सब की जगन माताएं हैं। ममत्व से भरी हुई ममतामयी मूर्तियां हैं, भगवान के हृदय में रहती हैं ये। भगवान के प्रति अपने संपूर्ण कृतज्ञ भाव को प्रदर्शित करते हुए हमें समर्पित होना होगा। परमपिता केवल एक ही अपेक्षा हमसे रखते हैं, उनका एक ही आदेश है कि हम सब कृतज्ञ भाव से उनके प्रति समर्पित हो जाएं, उनके चरणों में अपना ध्यान केंद्रित करें। चैतन्य महाप्रभु ने कहा था कि दीनहीन बनकर भगवान के प्रति समर्पित हो। तृण के समान, घास के समान, जैसा घास जो होता है वह पैर रख दो दब जाता है, दीनहीन होकर के वो सदा रहता है। उसी प्रकार से हमें भी दीनहीन होना होगा। अहंकार थोड़ा भी हुआ तो हमारे भक्ति का नाश हो जाएगा और हम दुष्कर्म कर बैठेंगे। अहंकार करने लायक हमारे पास कुछ है ही नहीं। हमारा शरीर गंदा है, मन तो और भी गंदा है। हम केवल बुरे कर्म ही करते रहते हैं। यद्यपि कभी कभी भक्ति करते हैं लेकिन निरंतरता नहीं है उसमें। तो हमें सतत ध्यान करने का अभ्यास करना होगा भगवान का, परमपिता का। जितना संभव हो सके ध्यान करते रहें। बाकी सब भगवान हमारे योगक्षेम को देख लेते। प्रोक्ष्य ओम ये तोन्विंद्रम स्तवा आम शुद्धम शुद्धेन साम्ना आ शुद्धैरुक्तैर्वा आ वृद्धांसं शुद्ध आशीर्वा आन् ममत्तो इंद्र शुद्धो न आगहि शुद्ध शुद्धाभिरूतिभिः इंद्र शुद्धो हिनो ओरयिं शुद्धो रत्ना आ निदासुषे शुद्धो वृत्राणि जिग्नसे शुद्धो वाजं शिशाससि मयि देवा द्रविणमाय जन्तां मय्यासीरस्तु मयि देवहूतिः दैव्या होतारवनिषन्तपूर्वेरिष्टा स्याम तनुवा सुवीरा आह मह्यं यजन्तमयानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगा आं कथमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्वीरुर्न कृणोत विश्वे देवास इह वीरयद्वं माहा आस्महि प्रजयामा तनूभिर्मारदामद्विषते सोमराजन् प्रतिनुदन् पुरस्तादब्दो गोपाः परिपाहिनस्त्वम् ओं जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो यज्जनिष्यते अग्निमश्वत्तादधिह व्यवाहगुं शमी गर्भार्जनयन्यो मयो भूः घृतप्रतीको घृतयो निरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नं घृतः पृषस्वा सरितो वहन्ति घृतं पिबन्ति यथा यक्षि देवान् अदितेनु मन्यस्व अनुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुवा ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विसीमतस्सुरुचो वेन आवह समुद्निया उपमा अस्य विष्टा सतश्चयो निमसतश्च विवह ओं भूर्ब्रह्माणमावाहयामि ओं भूः प्रजापतिमावाहयामि ओं सुः पितामहमावाहयामि ओं भूर्भुवस्सुः हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं
सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगं सोमो वीरं कर्मण्यं ददात् साधन्यं वितत्यकुं सभेयं पितुश्रवणं यो ददास तस्मै ओं भूस्वममावाहयामि ओं भूर्यज्ञाङ्गमावाहयामि ओं सौरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनम् ओं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य ओं सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष्य पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञे एस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः परुसरस्य पवित्रे एस्तो वैष्णव्यो देवसवितः प्रसूपुनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविरापो देवीरग्रे पुवो अग्रे गुवोग्र इमं यज्ञं नैताग्रे यज्ञपतिं दत्त युष्मान् वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीद्वं वृत्रतूर्ये प्रोक्षितास्त महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरत उदी चैर्युञ्जनमसि विष्णोस्तूपोऽसि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु सवो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः ओं ब्रह्मन्नपः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय ओं सोमापः प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्त सप्तऋषीनागुं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रणय को वो युनक्तु सवो युनक्तु संविशन्तान् देवीर्विषः पात्राणि देवयज्ञायै ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतये जुष्टनिरूपामि इन्द्राय जुष्टनिरूपामि अग्नेय जुष्टनिरूपामि सोमाय जुष्टनिरूपामि अग्नेय जुष्टनिरूपामि सोमाय जुष्टनिरूपामि अग्निशोमाभ्याग जुष्टनिरूपामि वसुभ्यो जुष्टनिरूपामि मरुद्भ्यो जुष्टनिरूपामि रुद्रेभ्यो जुष्टनिरूपामि अप उपस्पृश्य श्रीविष्णवे जुष्टनिरूपामि बृहस्पतये जुष्टनिरूपामि मित्राय जुष्टनिरूपामि वरुणाय जुष्टनिरूपामि आदित्येभ्यो जुष्टनिरूपामि अश्विभ्याग जुष्टनिरूपामि पूष्णे जुष्टनिरूपामि कक्षाय जुष्टनिरूपामि कक्षदेवत सोमाय जुष्टनिरूपामि औपासनयज्ञाय जुष्टनिरूपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनिरूपामि तृप्यति श्रयामि अग्ने ज्योतिरसि समितसि स्वाहा अन्तरितगुं रक्षो अन्तरिता अरातयः प्रत्युष्टगुं रक्षो प्रत्युष्ट अरातयः चित्पतिस्त्वात् पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा वाक्पतिस्त्वात् पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा देवस्त्वा सवितात् पुनः त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा कलसम्पूर्णाहता देवता ओम आद्याक्षरूपिः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुतये नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम जातवेदसे नमः ओम सहोजसे नमः ओम अजराप्रभवे नमः ओम वैश्वानराय नमः ओम विसर्पिणे नमः ओम यज्ञाय नमः ओम यज्ञपुरुषाय नमः ओम ब्रह्मणे नमः ओम सोमाय नमः अदितेनु मन्यस्वानुमतेनु मन्यस्व सरस्वतेनु मन्यस्व देवसवितः प्रसुव ओम षष्टिशतसहस्राण्यैतमक्षयमर्बुदमानय अयन्तयित्म आत्मा जातवेदस्तेनेध्यस्ववर्तस्वसेद् वर्तये चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्तसेनान्नाध्येन समेत यस्वाहा वायव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैरुद्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा युक्तो भजात वेदः पुरस्तादग्ने विद्धि कर्म क्रियमाणं यथेतं त्वं विषग्भेषजस्यासि कर्ता त्वयागास्वान् पुरुषान् स्वनेम स्वाहा यातिरश्चे निपद्यसेहं विदरणी इति त्वां त्वा घृतस्य धारया यजे सकं राधने महग् स्वाहा सकं राधन्ये देव्यै स्वाहा प्रसादन्ये देव्यै स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सोस्वाहा ओं भूर्भुवस्व स्वाहा सत्येन त्वा विघारयामि तस्य ते भक्षया प्रजापतये स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासावीः
ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువ ఓమతో దేవ అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమోఢమస్య పాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యసకా స్వాహ తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయः దివి వచక్షురాతగ్ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేనమగ్రస్తాః సరస్వతేనమగ్రస్తాః దేవ సవితః ప్రాసావీః. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
కౌగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు దిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి పరంపరాం అత భగవతో మహాపురుషస్య శ్రీమతాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయురాకాశ మహదహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి సుండాత్ తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిదధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రోంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హరిళావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రత్ గవస్తి పున్నాగ సౌమ్యవరుణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే कृष्णा कावेर्योर मध्य प्रदेशे सत्यव्रत क्षेत्रे सकल देवता सन्निधौ सकल जगत् स्रष्टुः परार्धद्वय जीविनो ब्रह्मणः द्वितीय परार्धे प्रथम वर्षे प्रथम पक्षे प्रथम दिवसे द्वितीय यामे त्रयोदश घटिका द्विचत्वारिंशद्विघटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूत नाम देयेन्द्र समये पार्थिव कूर्म प्रलयानंत श्वेतवराह ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायं भुव स्वारोचिष उत्तम तामस रैवत चाक्षुष वैवस्वत सूर्य सावर्णि धर्म सावर्णि दक्ष सावर्णि रुद्र सावर्णि वेद सावर्णि ब्रह्म सावर्णि इंद्र सावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क सालिवाहन विजयाभिनंदन नागार्जुन कल्कि भूपाक्य षट्चकानां मध्ये तृतीये सालिवाहन सखे अस्मिन् देशे मम अनेक जन्मसु ह्यजन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातप संघात कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलै सूर्यमंडल पर्यंतं कृतरासेर्वर्ष सहस्रावसाने एकैक तिलापकर्षण क्रमेण सर्वरास्यपकर्षण संमित काले श्रीहरिलोके निवास सिद्ध्यर्थं त्रिगुणीकृताग्निष्टोमातिरात्राप्तोर्याम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतकृत पुण्य फलावाप्त्यर्थं आमोद प्रमोद सम्मोद वैकुंठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदविधि सदुरित मोक्ष फल सिद्ध्यर्थं अस्य देवदेवस्य भगवतो नारायणस्य परव्यूह विभवन्तर्यामे अर्चावतार स्वरूप गुण विभवैश्वर्यादि श्री विकनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास कल्पोक्त प्रतिपादित कन्यादान सकल फलावाप्त्यर्थं कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र सारंगदा कौमोदकी नंदकस्य कोटि सूर्य समप्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैकानस दिव्य भगवत शास्त्रोक्त प्रकारेण आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अंतर्यामी अर्चावतार स्वरूप श्री महाविष्णु परब्रह्मणो नप्त्रे आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय
आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृंभित पादार विंदस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय श्रीवत्सांकित वक्षस्काय कोटि सूर्य समप्रकाशकाय श्रीमतो वैकुंठ नायकाय श्रीमद्वैकानस दिव्य भगवत शास्त्रोक्त प्रकारेण श्री आंगीरस भारस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाज स गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाकाद्यायिनौ अखिल लोक पवित्र गोत्रोद्भवाय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाथर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्यवन आप्नुवान और्वैदल पंचार्षेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविंदां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अयोनिजां आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां भृगो संकल्पतनयां भार्गवीं उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासौ जातां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यजुस्सामाथर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणैत्रिवत्रयार्षेय काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगणां सम्मोहन संसेवित पादारविंदां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं नवदल श्यामलांगीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासौ जातां श्री भूदेवी नाम्नीं इमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषय कन्यां स्वलंकृतां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वंभरा सर्वभूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। वेंकटेशाय सप्तगिरीशाधीश भगवान श्री वेंकटेश्वर स्वामी की जय हो। गोविंदा गोविंदा। महाविष्णु के अवतार परब्रह्म श्री वेंकटेश्वर स्वामी बालाजी का यह शुभ विवाह महोत्सव प्रतिदिन दोपहर 12 बजे इस वैकुंठ तिरुमला में वैखानस आगमोक्त पद्धति के अनुसार संपन्न होता है। आइए हम सब भगवान के चरणों में अपना शीश नवाकर पूर्ण कृतज्ञ भाव से समर्पित हो जाएं। यही एकमात्र हमारे कल्याण का मार्ग है। संसार में अन्य जितने भी मार्ग हैं सब माया से प्रेरित हैं। यद्यपि इस संसार में हमें आनंद तो मिलता है और हम खुश भी होते हैं, लेकिन अस्थाई है। यहाँ पर स्थायित्व कुछ भी नहीं है। हमारा शरीर भी स्थायी नहीं है। अनेकों जन्म हमने लिए, अनादिकाल से अनंत जन्म हम लेते चले गए भगवान की सेवा में, लेकिन हमने भगवान की सेवा में निरंतरता नहीं लाई। कुछ देर भक्ति भी की, लेकिन फिर पुनः इस सांसारिक कामनाओं में लिप्त हो गए और यह फिर से हमें इस संसार के चक्र में लिप्त कर गया। भगवान की भक्ति में निरंतरता आवश्यक है। जैसे कि आप सफाई कर रहे हैं, कहीं साफ, जैसे कपड़े ही साफ कर रहे हैं, आप अच्छे से साफ किया, रगड़ रगड़ के
लेकिन फिर बाद में उसमें मिट्टी डाल दिया, फिर सफाई किया, फिर मिट्टी डाला। इसी प्रकार से हम भक्ति करते रहते हैं, लेकिन फिर संसार में आ जाते हैं तो वो गंदगी आ जाती है। सांसारिक कामनाएं भगवान से हमें दूर बैठा देती हैं। परमपिता ने इस संसार की कामनाओं को भी यद्यपि बनाया है, लेकिन भगवान की ये परीक्षा है। भगवान परीक्षा लेते हैं कि मैंने सब कुछ बनाया है, संसार बनाया है, और अपनी भक्ति भी हमने तुम लोगों को दी है। अब तुम्हारे ऊपर है कि तुम किस तरफ जाते हो। यद्यपि भगवान राम महाविष्णु के अवतार थे, वेंकटेश्वर स्वामी के पूर्व अवतार थे, लेकिन उन्हें वहाँ पर भी सांसारिक माया के अंदर अपना ओम प्रजापति सोमगुं राजा नमसृजत तंत्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अतः सीता सावित्री मांगल्यं तन्तुनानेन लोकरक्षक हेतवे कंठे बध्नामि सुभगे रक्षस्त्वं भुवनत्रयम्। श्रीदेव्यै नमः। मांगल्यधारणं सुमुहूर्तो अस्तु। ओम प्रजापति सोमगुं राजा नमसृजत तंत्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अतः सीता सावित्री मांगल्यं तन्तुनानेन लोकरक्षक हेतवे कंठे बध्नामि सुभगे रक्षस्त्वं भुवनत्रयम्। भूदेव्यै नमः। मांगल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु। ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద, ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనిద్దరికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనిద్దరికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము ఆ సంగడిగోచున్నది జనబు చేకున్నది అంగపు చెమటను పూనలాడినది. సంగడిగోచున్నది జనబు చేకున్నది అంగపు చెమటను పూనలాడినది. ఎంగిలి పొత్తున విడేలిచ్చినది మెచ్చినది. ఎంగిలి పొత్తున విడేలిచ్చినది మెచ్చినది. అంగించి నిందిరాదేవి ప్రహ్లాద వరదుని. ఎటువంటి మోహము దీర్ఘమాయు అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమవి ప్రబుద్ధ్యతాం యజ్ఞస్వాహ మాతే గృహే నిషుఘోషబుద్ధా ధన్యత్ర త్వదృదత్య సంవిశంతు మాత్వం వికేశుర ఆవదిష్టా జీవపత్నీపతిలోకే విరాజ పశ్యంతి ప్రజాకుసుమనస్య మా నాగస్వాహ ద్యౌస్తే పృష్ఠకం రక్షతు వాయురోరు అశ్వినౌచస్థనం దయంతకం సవితా విరక్షతు ఆవాస పరిధానాత్ బృహస్పతిర్విశ్వే దేవా అభిరక్షంతు పశ్చాత్ స్వాహ
ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ ఇమాన్ లాజానిత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదా ఆభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్యుజ్యస్సకా స్వాహ. తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాదగ్గ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి కర్మసార్దుల్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యో నమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సూతం కరోతు స్వాహ. అగ్నయే స్విష్టకృతే సూతహుత ఉతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ. అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ. అగ్నయేన్నపతయే స్వాహ. అగ్నయే స్విష్టకృతే స్వాహ. వాస్తుపతే నమ వాస్తుపతయే స్వాహ. యన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్పునరః జాతవేద విచక్షణి స్వాహ. పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వినాథ చక్షురాదత్తమక్షో స్వాహ. ఇష్టేభ్య స్వాహ వషణిష్టేభ్య స్వాహ. వేష్యం దరిత్వై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరా ఆద్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వసుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ ఏదో మై స్వాహ సమిధసి తేజోసి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధిమహి ప్రాణాన్ మే పాహి స్వాహ. బ్రహ్మణోధిమహి బుద్ధిం మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిత సప్తజిహ్వా సప్తఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వాయుదంతి సప్తయోనిరాప్రణ స్వాఘృతేన స్వాహ. వసదాన విద్వాననుష్టభృతేన పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. అగ్నిర్భుక్తగ్ స్వాహ వేదిర్భుక్తగ్ స్వాహ దేవర్భుక్తగ్ స్వాహ పృథివీభుక్తగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసస్తైవ భుక్తగ్ స్వాహ. ఏషదోస్యే దిశి మహి స్వాహ. పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. సమంతాంబరిర్హవిషా ఘృతేన సమాదిత్యైర్వసుభిः సన్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంక్తాం దివ్యన్నభో గచ్చతు యత్స్వాహ. ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో దేవస్తృప్యతో పృథ్వీతృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసస్తైవ తృప్యంతాం అదితేన్వమగ్రస్తా హనుమతేన్వమగ్రస్తా సరస్వతేన్వమగ్రస్తా దేవసవితః ప్రాసావీః. అగ్నిపురుషాయ నమః యదా సుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. వరుణాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ. పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ. సన్మే భూయాత్ స్వాహ. సర్వం సర్వం మే భూయాత్ స్వాహ. అక్షతమక్షతే జుహోమి.
पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदर्मसि दक्षिणतो विष्णोः सदर्मसि उत्तरतो विष्णोः सदर्मसि प्राच्यां विष्णोः सदर्मसि। ओमाप्यायन्तामापोषधयो मरुतां पृषते यत्स दिवं गच्छ ततो नो वृष्टिमेरे यस्वः। भूतिस्माते लभते नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय सदं च वर्चसे त्रयायुषम्। ओमापोहिष्टा मयो भोस्तान ऊर्जे तदातना महेरणाय चक्षसे योवस्यवतमोरसस्तस्य वाजे देहनः उस्तेरुमात्र तस्मादनकमाविस्य क्षय जन्मदापो जनयता च नः। ओं च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनम् उपयत्येति रिक्तं तस्मै ते नमः। बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा उपग्नेये जातवेदसे भगवान् प्रज्वलितवो नमः। ओं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि। अग्निपुरुषाय नमः गुडोपहार निवेदयामि आद्यशेषं समर्पयामि। ओं तत्सत् ब्रह्मार्पणमस्तु। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ओम नमो वेंकटेशाय। भगवान वेंकटेश्वर स्वामी बालाजी के विवाह होम की पूर्णाहुति संपन्न हुई है। सभी आह्वान किए गए देवताओं को उनके उनके हव्य प्रदान करके ससम्मान विदा किया गया है। यह परम पवित्र तिरुमला क्षेत्र भगवान का निवास है। अन्नमाचार्य ने अपने संकीर्तनों में तिरुमला को वैकुंठ के रूप में विवर्णित किया है। भौगोलिक रूप से देखें तो सातों पर्वत सर्व सप्त फनों के आकार के दिखाई पड़ते हैं। उपासकों के लिए साधन क्षेत्र, योगियों के लिए सिद्धि क्षेत्र, योग साधना द्वारा प्रत्येक चक्र को सिद्ध करते हुए अंततः सहस्रार चक्र द्वारा आपको दर्शन के पश्चात भगवान से एकत्व प्राप्त हो जाता है। यही अलिपिरी से आनंद निलयम तक का मर्म रहस्य है। सर्व ज्ञान स्वरूप, सर्व वेद स्वरूप, सर्व ऐश्वर्य निलय तिरुमला की यात्रा करना जन्म जन्मों का पुण्य फल है। श्री वैकुंठ में परम पद पर शेषनाग पर शयन करने वाले एवं दिव्य देवताओं द्वारा सेवित होते हुए श्री महाविष्णु के दर्शन करना ब्रह्मादिक देवताओं के लिए ही साध्य है। तिरुमला श्रीवारी की भागवत उत्तम आलवार ऋषिगण, योगीगण, कोटिशाह देवताओं ने आराधना करके अपने आप को धन्य कर लिया है।
जप होम तीर्थ यात्रा न कर सकने वाले सामान्य मनुष्यों को गोविंद नाम स्मरण और स्वामी के दर्शन ही मोक्ष प्रदायक बन जाते हैं। देखिए इन सब दंपत्ति गणों को, इन गृहस्थों को, जिन्हें भगवान के विवाह महोत्सव में दर्शन करने का कल्याण वेदिका के सामने बैठकर सौभाग्य प्राप्त हुआ है। आइए हम भी अपने सांसारिक कामनाओं को भूल करके केवल भगवान के चरणों में अपना ध्यान केंद्रित करें। देखिए कितना सुंदर दर्शन है भगवान का। दोनों जगन्माताओं के साथ परमपिता दर्शन दे रहे हैं। सुंदर छवि को अपने हृदय में स्थान देवें और संपूर्ण भक्ति, श्रद्धा, आस्था, निष्ठा, विश्वास के साथ भगवान का स्मरण करते रहें। यही एकमात्र कल्याण का मार्ग है और कोई मार्ग नहीं है संसार में। పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद. प्रियं वेङ्कटेश
प्रयच्छ प्रयच्छ